ఇది వచ్చేసి రెడీమేడ్ పైపింగ్. దీన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. దీన్ని మామూలుగా కుట్టేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేసేసాను లైనింగ్ని. సింగిల్ ఫుట్ పెట్టుకోవాలి. దీనికి సింగిల్ పాదం పెట్టుకొని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. పట్టుకుని నిదానంగా మెల్లగా కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ లాగుతూ ఇలా కుట్టాలి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇక్కడ ఓపెన్ వైపు ఇంకో స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది. సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ నెక్ కూడా వేసేసాను. స్క్వేర్ నెక్కి బ్యాక్ సైడ్ ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. రెడీమేడ్ పైపింగ్ అయినా సరే మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తామో మామూలుగా మనం స్టిచ్ చేసి అలానే వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్, కర్వ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి మూలలు. సేమ్ అలాగే హ్యాండ్కి కూడా అలాగే వేసేసాను. చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ అలాగే కుట్టు. చాలా ఫినిషింగ్ నీట్గా బాగుంది.